ఈ పేషెంట్ వచ్చారు. పేషెంట్ వయసు ఎంత ఇప్పుడు అంటే 21 సంవత్సరాల ఫిమేల్ అనమాట. ఫిమేల్ పేషెంట్. చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది ఈ రెండు చేతుల్లోనూ. అంటే చెయ్యి ఇలా తిప్పలేదు అనమాట. దీన్ని ఏమో సుపనేషన్ అంటాం. ఇది సుపనేషన్, ఇది మిడ్ ప్రోన్, ఇది ప్రోన్. ప్రోన్, మిడ్ ప్రోన్, సుపనేషన్ అనమాట. అంటే ఈ మూమెంట్, ఈ సుపనేషన్ మూమెంట్ అనేది ప్రొనేషన్ మూమెంట్ రిస్ట్ దగ్గర ప్లస్ ప్రాక్సిమల్ ఫోర్ ఆర్మ్ దగ్గర అవుతుంది. అంటే రేడియస్ అల్నా అని రెండు బోన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ రెండు బోన్స్ మీద జరుగుద్ది అనమాట. ఈ సుపనేషన్ ప్రొనేషన్ కరెక్ట్ జరగాలంటే రెండు బోన్స్ కరెక్ట్గా ఉండాలి, ఉండాల్సిన విధంగా. సో కొంతమందికి ఆ రేర్గా చిన్నతనం నుంచి కూడా ఈ మూమెంట్ ఉండదు అనమాట. ఏదో ఒక పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా కానీ లేకపోతే ఇలా కానీ ఏదో ఒకటి. ఈ పాప ఇప్పుడు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు 21 ఏళ్ళప్పుడు వచ్చారు. యాక్చువల్గా మన ఇండియాలో చిన్నప్పటి నుంచి పాపం పవర్టీ అంటే పేదరికం లేకపోతే తెలియనితనమో తెలియకో రారనమాట. ఇది ఇలా ఉంది ఏంటది పట్టించుకోరు. కరెక్ట్గా పెళ్లికి ముందు వస్తుంటారు. ఇలాగ ఈ డిఫార్మిటీస్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు వంకర కాళ్ళు వంకర చేతులు ఇలాంటివన్నీ కరెక్ట్గా పెళ్లికి ముందు ఆ టైంలో వస్తుంటారు. సో ఇప్పుడు ఇందులో మన ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఆర్థోపెడిక్స్లో బేసిక్ ఆర్థోపెడిక్స్లో అసలు ఫిలాసఫీ ఏంటంటే మనం పేషెంట్ని మొబిలైజ్ చేయడమే మన ఫిలాసఫీ. అలాగే పేషెంట్కి ఆ ఫంక్షనల్ పొజిషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆర్మ్ అనుకోండి, రెండు చేతులు కానీ కాళ్ళు కానీ ఫంక్షనల్ పొజిషన్లో పెట్టడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా. సో ఇప్పుడు ఈ రెండు చేతులకి ఫంక్షనల్ పొజిషన్, బెస్ట్ ఫంక్షనల్ పొజిషన్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ అనుకోండి. దేనికి వాడతాం? టీ కప్ పట్టుకోవడానికి, గ్లాస్ పట్టుకోవడానికి, లేకపోతే భోజనానికి ఇలాంటి వాటికి వాడతాం కదా. అలాగే పెన్సిల్ పెన్ పట్టుకోవడానికి చదువుకున్న వాళ్ళు అయితే, లేకపోతే టైపింగ్ అయితే రెండు వేళ్ళు ఇలాగ అనమాట. ఇలా సో ఇలా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏది బెస్ట్? ఇప్పుడు ఇలా ఫిక్స్ అయ్యేదానికన్నా ఇలా ఉండిపోయేదానికన్నా ఇలా ఉండడం బెటర్ కదా. ఇదన్నా బెటర్, లేకపోతే ఇది మిడ్ ప్రోన్ ఇలా అన్నా బెటర్. కానీ ఎలా కొట్టుకుంటారు పని టైపింగ్. ఇప్పుడు అంతా ఫ్యూచర్ అంతా ఇదే కదా టైపింగ్. ముందు రైట్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వడం. ముందు రైట్ సైడ్. ఇప్పుడు ఇక ఈ పొజిషన్లో ఫిక్స్ అయ్యి ఉంది పుట్టుకతో నుంచి. అమ్మ ఇలా బయటికి ఇలా అనగలవా? అనలేవు కదా. సో ఇలా చూడండి, ఇలా బయటకు అనలేకపోతుంది. ఓకే, అంటే సుపనేట్ చేయలేకపోతుంది. సుపనేషన్ అంటే ఇలా చేయలేకపోతుంది అసలు. సో ఇలాగే ఉంది. సో ఇది యాక్సెప్టబుల్ పొజిషన్. ఇది ప్రొనేషన్ అనేది యాక్సెప్టబుల్ పొజిషన్. మిడ్ ప్రోన్ కూడా మంచిదే. సో ఈ అమ్మాయి ఈ మాత్రం మూమెంట్ లేదు కానీ బట్ అన్ని గిన్నెలు పట్టుకోగలుగుతుంది, ఇంట్లో వంట చేయగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, అంటే రాసుకోగలుగుతుంది, టైప్ చేయగలవమ్మా, టైప్ చేయగలుగుతుంది. సో అన్ని డే టు డే యాక్టివిటీస్ అన్ని అమ్మాయి చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు మేము ఏం చెప్తామంటే ఎక్స్రే తీసి చూడాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ ఇది క్లినికల్ డయాగ్నోసిస్ అనమాట. రేడియో అల్నార్ సైనాస్టోసిస్ అంటాం. సైనాస్టోసిస్ అంటే రేడియస్ అల్నార్ కలిసిపోయి ఉంటాం అనమాట. సో ఎక్స్రే తీసి చూస్తాము, మనం అనుకుందే ఇక్కడ ఉంది. సో ఇంకా అందులో డౌట్ ఏం లేదు. సో అందుకని ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందనుకోండి, నేను సర్జరీ చెప్పేవాడిని. ఆస్టాడ్మిక్ చేసి మిడ్ ప్రోన్ పెట్టి ఫిక్స్ చేసేవాడిని, వైసెస్ ఏదో వేసి ఫిక్స్ చేసేవాడిని. ఓకే, అంటే ఈ పొజిషన్ ఇస్తాం అనమాట. ఫంక్షనల్ పొజిషన్. ఇది ఫంక్షనల్ పొజిషన్ కాదు రైట్కి, ఇది ఫంక్షనల్ పొజిషన్. ఇలాంటి ఇది కూడా ఫంక్షనల్ పొజిషన్. సో అంటే ఆ చేతితో చేసుకోగలిగిన వల్లనే చేసుకోగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల, ఇలా ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల. ఇలా లేదు కదా. సో అందుకని ఈ అమ్మాయికి రైట్ సైడ్కి ఏం చేయక్కర్లేదు అని చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ చేయకలు పెట్టుకోమ్మా. లెఫ్ట్ ఫోర్ ఆర్మ్కి వచ్చేసరికి కూడా ప్రోన్ ఇలా ఉండడమే ఫంక్షనల్ పొజిషన్. ఇలా ఉండడం ఫంక్షనల్ పొజిషన్ కాదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో ఏం చేస్తాం? టాయిలెట్ పర్పస్. టాయిలెట్కి వెళ్ళాక క్లీన్ చేసుకోవడం వాటికి ఇలా ఉంటేనే మనం క్లీన్ చేసుకోగలం. ఓకే, ఇలా ఉంటే కదా మనం క్లీన్ చేసుకుంటాం. అదే ఎలా ఉందంటే క్లీన్ చేసుకోలేం కదా టాయిలెట్, ప్రైవేట్ పార్ట్స్ అవి. సో అలా అనమాట. సో ఈ అమ్మాయికి ఇది కూడా ప్రోన్లోనే ఉంది కాబట్టి ఇది మంచిదన్నమ్మా, నీకేం చేయాల్సిన పని లేదు అని చెప్పి పంపించేస్తాను. అంటే నీకేం ఆపరేషన్ పడదని చెప్తున్నాను. ఓకే, ఈ అమ్మాయి చూడండి. ఈ అమ్మాయి అంటే ఆడపిల్ల కదా పాప అనుకుని నేను వీడియోలో చూపించట్లేదు ఫేస్. అది అమ్మాయి అడిగాను, అన్నీ చెప్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది ఇబ్బంది లేదు. స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కానీ, వంట చేయడం కానీ, ఇంటి పనులు చేయడం కానీ, వస్తువులు ఎత్తడం కానీ, బ్యాగులు ఎత్తడం కానీ అన్నీ చేసుకోగలుగుతుంది. సో ఇంకా ఎక్స్రే తీసి చూస్తాను, ఊరినే కన్ఫర్మ్ చేసుకోవడానికి డయాగ్నోస్ అంతే. బట్ నీకేం అవసరం పడదామా అని చెప్పి కూడా పంపించేస్తున్నాను. ఓకే, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు ఈ ప్రాబ్లంలో. అంటే ఇలా ఉంది కాబట్టి. అదే ఇలా ఉంటే కనుక మనం ఇది లెఫ్ట్ అనుకోండి, మనం ఇలా ఉంటే ఏం చేస్తాం చెప్పాం కదా, కంప్లీట్ ప్రోన్ పెడతాం. మిడ్ కూడా కాదు, కంప్లీట్ పెట్టేస్తాం. టాయిలెట్ పర్పస్ కదా, అది ఇంపార్టెంట్. సో మీరు ఇలా ఉన్నప్పుడు ఇలా కూడా ఏదైనా పనులు చేసుకుంటారు. ఈ రాని మూమెంట్, ఈ మాత్రం మూమెంట్ ఇది ఎక్కడ కాంపన్సేట్ ఉంది? ఇంకో షోల్డర్ చూపించు. షోల్డర్ దగ్గర కాంపన్సేట్ చేసుకుంటారు. అంటే ఇలా ఇలా పట్టుకుంటే షోల్డర్ ఇలా అనుకుంటారు, ఇలా అనుకుని పట్టుకుని వెళ్ళిపోతారు. అలా అనమాట. సో ఇలా వేరే
ఇలా రకరకాలుగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకుంటాం. అంటే పేషెంట్కి ప్రాబ్లం ఉందా కదా అని చెప్పి గబాలను ఆపరేషన్ చేసేసి నార్మల్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నార్మల్ ఎలాగో చేయలేము. ఇప్పుడు ఈ పేషెంట్కి సపోజ్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, వాళ్ళకి ఇలాగన్నా పెట్టగలం, లేకపోతే ఇలాగన్నా పెడతాం. కానీ మళ్ళీ ఇలా పెట్టినాక మళ్ళీ ఇలా అవ్వదు ఇంకా. సో అలాగే ఇటు కూడా. సో అందుకని ఏదో ఒక పొజిషన్లో ఫిక్స్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఉన్న పొజిషనే మంచిది ఆ పేషెంట్కి. సో అందుకని ఇంకా ఆ పొజిషనే అలా కంటిన్యూ చేసేది, సర్జరీలు అక్కర్లేదు అని చెప్పాను. బాగా అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఎక్స్రే కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదే పేషెంట్ది రైట్ ఫోర్ ఆర్మ్ అనమాట. ఇది రేడియస్ అలా చూసారా, ఇది రేడియస్ తెలుసు కదా, ఇది రేడియస్ అంటాం దీన్ని. ఓకే, ఇగో ఇలా ఉంటుంది రేడియస్ చివరన రిస్ట్ దగ్గర. ఇదేమో అల్లా అనమాట. సో ఇక్కడ రేడియస్ అల్లా చూడండి ప్రాక్సిమల్ గా యునైట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇది చూసారా, రెండు కలిసిపోయి ఉన్నాయి, గ్యాప్ ఏం లేదు. అందుకని ఇక మూమెంట్ ఫిక్స్ గా అయిపోయింది అనమాట, కదలట్లేదు. ఈ వ్యూలో కూడా చూడండి, లాటరల్ వ్యూలో కూడా ఆబ్లిక్ వచ్చింది ఇక్కడ. సో దీనిలో కూడా అలా యునైట్ అయిపోయింది. రేడియో అల్నార్ సైనాస్టోసిస్ అంటాం దీన్ని, రేడియో అల్నార్ సైనాస్టోసిస్. ఓకే, సిమిలర్ గా లెఫ్ట్ సైడ్ కూడా అట్లాగే చూడండి, రేడియో అల్నార్ సైనాస్టోసిస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది రేడియస్, ఇది అల్నా. ఓకే, ఇది కూడా చూడండి, ఇది రేడియస్, ఇది అల్నా. ఇక్కడ కలిసిపోయి ఉంది అనమాట. సో అందుకని సుపదేశం ప్రొదేశం మూమెంట్స్ అవ్వట్లేదు.